శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. हिरण्यरोपस्व हिरण्यचन्द्रकपान्नपात्सेद हिरण्यवर्णः हिरण्ययात् परिजाने निषद्या हिरण्यजातदद्यन्नमस् पुष्पावते प्रसोपते फलमेरफलाहुता अश्वा इव हत्परेर्वेरधः पार इष्णवः समस्ता पुष्पाणि समर्पयामि या फलनीर्या अफला पुष्पायाश्च पुष्पनेः बृहस्पतिप्रदोदास्तानो पञ्चस्वगोहदः योपां पुष्पं वेद पुष्पवान् कर्मणोऽस्तु ओम पुण्याहं कर्मणेस्तु यत्पुण्यन्नक्षत्रं तत्कुर्वीतोपविशन्नावै सूर्य उदेति अधनक्षत्रन्नैति यावति तत्र सूर्यो गच्छेत् रजगन्यं पश्येत् यावति कुर्वेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तु ओगु स्वस्ति कर्मणेस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु कर्मणः अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरध्यता अर्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधेयन्न अस्तु अनुराधान् हविषा वर्धयन्तः चिरञ्जीवेम शरदस्य वीराः त्रीणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि सवनानि त्रय इमे लोका अर्ध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति अर्धिं भवन्तो ब्रुवन्तो कर्म समृद्धिः मुखसमं कलशा उद्धरेत् स्वस्ति कर्मणः पुण्याः वाचन समृद्धिरस्तु वर्षतः सम्पूर्णमस्तु नानागोत्राभिवृद्धिरस्तु शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु शुभं शुभमस्तु पुनरपि गो ब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदास्तु तेन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोऽध्यामगो हिरण्मयो तेन ब्रह्मविदा वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सह मा पुनादो सोमस्वस्या वरुणस्तमेत्स्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु प्राच्यान् दिशि देवास्तिजो मार्जयन्ता दक्षिणायां दिशि मासाः पितरार्जयन्ता प्रतीच्यान् दिशि गृहाः पशवो मार्जयन्ता उदेश्यां दिश्याम औषधयो वनस्पतयो मार्जयन्ता ऊर्ध्वायान् दिशि यज्ञस्संवत्सरो యజ్ఞపతిర్మార్జయంతా. ఇప్పుడు దాకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వైభవోత్సవంలో భాగంగా పుణ్యాహము అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఆచరించారు. పుణ్యాహము అనగానే దీంట్లో గొప్పతనం ఏంటంటే, ఎవరైతే ఈ కళ్యాణంలో భాగంగా సంకల్పం చేసుకున్నారో వారి యొక్క వంశం వృద్ధి జరగాలి, వారి యొక్క గోత్రాభివృద్ధిరస్తు, వారి యొక్క గోత్రాలన్నీ అభివృద్ధి జరగాలి, వరుషశత సంపూర్ణమస్తు, వారందరూ కూడాను వరుషశత సంపూర్ణం అంటే శతము అంటే 100 సంవత్సరాల పాటు వారందరూ కూడాను ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలి. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క కళ్యాణ వైభవాన్ని తిలకిస్తున్నటువంటి సమస్త జీవులు, సమస్త భక్తులకి కూడా సమస్తమైనటువంటి సకల అభీష్టములు కూడా నెరవేరాలి అని ఆ పుణ్యాహంలో ఆ సకల దేవతాత్మక స్వరూపమైనటువంటి వరుణదేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి చుట్టుపక్కల ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్ట దిక్పాలకులందరూ కూడాను ఉంటారు. ఎలా అయితే దేవలోకంలో ఆ ప్రకారంగా ఉంటారో ఆ దేవలోకం నా విష్ణు పృథివీ సమహ, ఎవరైతే పరిపాలన చేస్తారో ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, వాళ్ళలో ఏదో లవలేశమైన విష్ణువంశ గనక లేకపోతే ఆ యొక్క పదవిని ఎవరూ అలంకరించలేరు. ఇది శాస్త్రం చెప్తున్న మాట. ఇవాళ
ప్రభాకర్ గారు మంత్రిగా ఉన్నారు, కొండా సురేఖ గారు ఉన్నారు. వీరందరికీ కూడాను ఏదో పురాకృతమైన పుణ్య విశేషం ఉంటే, ఆ విష్ణువంశ అనేది ఉంటేనే వాళ్ళకి ఆ పదవి అనేది వస్తుంది. కాబట్టి ఎలా అయితే దేవుడికి ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన దిక్పాలకులు ఉంటారో, అదే ప్రకారంగా ఇక్కడ కూడా వాళ్ళకి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సిపి గారు, వారు వీరు ఉంటూ ఉంటారు. ఇదంతా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపర. ఈ ధర్మం ప్రతిష్టది అర్ధిం భవంతో బ్రువంతో ముఖసమం కలశావుద్ధరేద్ స్వస్తి కర్మణ పుణ్యాహ వాచన సమృద్ధిరస్తు వరసిత సంపూర్ణమస్తు. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే ఇంకో మైక్ ఉంటే వెళ్ళి కాస్త ప్లీజ్. ఆపో జనయథా జనః రేణుకాంబాయై నమః స్నానం సమర్పయామి. స్నానానంతరం మంత్రసిద్ధిదాయై నమః శుచిస్మితాయై నమః యోగీశ్వర్యై నమః మహావీరాయై నమః చతుర్భుజాయై నమః మృతజీవన్యై నమః వరదాయై నమః వేదవిద్యాయై నమః తపోనిధ్యాయై నమః తపోయుక్తాయై నమః సిద్ధిదాయై నమః పరాయై నమః అక్షేణ ఫలదాత్రే నమః సర్వదేవమయ్యే నమః సర్వార్థదాత్రే నమః క్షేమకర్యై నమః శృతిజ్ఞాయై నమః పురాణాజ్ఞాయై నమః స్మృతిజ్ఞాయై నమః జలస్థాయై నమః వనస్థాయై నమః వనదేవతాయై నమః సనాతన్యై నమః శతాయై నమః సర్వానంద విధాయన్యై నమః అధర్వమాఢ సంపన్నాయై నమః సర్వజత్యై నమః చింతాశోక వినాశిన్యై నమః మహోత్సాహాయై నమః మహాభయ నివారణ్యై నమః పీడాపాప నివారణ్యై నమః వేదమాతాయై నమః వేదగర్భాయై నమః కౌశిక్యై నమః త్ర్యంబకాయై నమః పానపాత్రకరాయై నమః భగవత్యై నమః నవదుర్గాయై నమః అపరాజితాయై నమః సర్వజ్ఞాయై నమః ధర్మదాయై నమః అర్ధదాయై నమః కామదాయై నమః మోక్షదాయై నమః మహాతేజాయై నమః మంత్రసిద్ధ్యై నమః తుష్టిదాయై నమః పుష్టిదాయై నమః సర్వకళ్యాణ నిలయాయై నమః సర్వమంగళాయై నమః సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం భూర్భువస్సువః. బాజా ప్రోక్షాపరిశుచ్య అమృతం భవతు. ఓం ప్రాణాయ నమః అపానాయ నమః వ్యానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. మంగళం మహాసరస్వతీ దేవ్యై మంగళం చ పునః పునః. మంగళం చండికే దేవి మంగళం పరమేశ్వరి మంగళం జగదాంబాతః మంగళం సర్వమంగళే. సర్వమంగళాదేవ్యై నమః. జై బోల్ ఎల్లమ్మ మాతకి. నీరాజనం దర్శయామి. కాత్యాయనాయాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమా. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయ జగర్థ భగవన్నింద్రసున్వతే. జ్ఞాపవేత ధారణలు చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకం నవసూత్రాలు. పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్వాదు ఆయుష్మగ్రియం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిబంధ శుభ్రం. హరిబ్రహ్మాదులు కూడా ఆయన యొక్క పాదసేవ చేసుకోవాలని చూస్తారట. కానీ ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, బ్రహ్మగారికి సృష్టిక్రియని
అలాగే విష్ణువుకి సంహార క్రియని ఇస్తాడు. ఆయన అలా పాలన చేస్తూ ఉంటాడు. కాబట్టి హరిబ్రహ్మాదులకు కూడా పరమేశ్వరుడు యొక్క పాదసేవ భాగ్యం లేదు. కానీ మనకి ఉన్నది, అది మన గొప్పతనం, మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ఈరోజు ప్రార్థన చేసి ఆయన యొక్క పాదాలని నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, స్వామి నీవి విరాట్ పురుషుడివి, సహస్ర పాదాక్షి, వేల కొలది నీకు పాదాలున్నాయి, వేల కొలది కళ్ళు ఉన్నాయి. ఒక్క భాగ్యనగరం మొత్తం కంట్రోల్ రూమ్ చూడాలంటే కొన్ని లక్షల కెమెరాలు పెట్టుకున్నారు. పరమాత్మ కైలాసంలో ఉండి సమస్త జీవరాశుల్ని, సమస్త బ్రహ్మాండాల్ని చూడాలంటే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారసత్య శ్రీ కూర్మ వరాహ వైష్ణవానంత నాగశేష తక్షకాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠతే. అతల వితల సుతల తలాదల రసాదల మహాదల పాతాళ సప్తలోకానాముపరితలే భూర్భువస్వర్మహత్యపురీ విరాజితే. ఇంద్రాగ్నేయమనిరతి వరుణ వాయు కుబేరేశానాష్ట దిక్పాలక పాలితే. వలయాకార లవరేక్షు జలార్ణవైర్విరాజితేస్మిన్ జంబో ప్లక్షశాల్మలకుశక్రౌంజశాఖపుష్కరాఖ్య సప్తభిర్ద్వీపైర్ద్వీపితే. మహాధరోరుహాకార పంచాశత్ కోటి విస్తీర్ణ భూమండల మధ్యే భద్రాశ్మగరమణక మందహాస దిహ్వదాఖ్యేదినవఖండ మండితే. ప్రత్యేకన్నవ సహస్రయోజన విస్తృతే. దండగహుల పరిమళ పడల భ్రమర ఝంకార నికర కదంబిత కలకంఠ కోజిత సనాథ కేకీకృత ముఖరీకృత విదిత సారస్వత వరద కల్పదరుఛాయ విన్యస్తదే దీప్యమాన రత్న సింహాసనో పరిస్థిత యంత్రరాశేశ్చ హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం యంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహో బహ్వయే శ్రియం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాథః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. क्षुत्पिपासामरान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमदवृद्धिम् च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारानुराधर्षान् नित्यमुष्टाङ्करीषिणी ईश्वरी सर्वभूतानां बह्वये श्रियम् मनसः काममागोलिं वाजसत्यमजीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयदाय्यजः. ओ माङ्गल्यं तन्तुना मेरा लोकरक्षणहेतुना कंठे बध्नामि सुभगे त्वञ्जीव शरदां शतौ. माङ्गल्यधारण मुहूर्त शुभ मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु. అక్కడ కూర్చో. प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमशीमहि पशूनागोरूपमन्नस्य यशश्रीश्रयतां मयि यथाहमस्य अदृपग्गुस्त्रियै पुमानो यथा स्त्रीदृप्यति पुंसि प्रिये प्रिया एवं भगस्य द्रव्याणि यज्ञस्य काम्यः प्रियः ददामीत्यग्निर्वदति तथेति वायुराहततो हन्तेति सत्यं चन्द्रमाः आदित्यमामति
సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. అయ్యా చైర్మన్ గారు మీరు వెళ్ళి సగౌరవంగా మంత్రి గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు ఇప్పుడు చాలా మంత్రివర్యులు జాగ్రత్తగా మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మున్సిపల్ సెక్రటరీ గారు శైలజారామయ్య, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్.